ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నిన్నటితో ముగిసింది. ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్న వైసీపీ అధినేతకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మే 17వ తేదీన సీఎం జగన్ ఫారిన్ టూర్కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో గడిపారు. పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు జగన్. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం స్వాగతం పలికింది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న జగన్ ఇవాళ పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు జగన్. సార్వత్రిక ఎన్నికల్లో 7వ విడత చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో ఒకచోట పోలింగ్ జరిగింది. 7వ విడత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 5 స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి ఉండడం గమనార్హం. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున అజయ్ రామ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి 2 సార్లు విజయం సాధించిన మోడీ ఇప్పుడు 3వసారి విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. కాగా చివరి విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బీహార్లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్లో 52, హిమాచల్ ప్రదేశ్లో 37, చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న అసలైన ఫలితాలు వెలువడతాయి. అమెరికా తాజాగా ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. అణ్వస్త్ర సామర్థ్యంతో ఉన్న B-21 రైడర్ యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దాని ఫోటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన చిత్రాలవి. రాడార్ సహా శత్రు దేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే స్టెల్త్ బాంబర్ కావడం విశేషం. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా దీన్ని అభివర్ణిస్తుండడం గమనార్హం. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే B-21 రైడర్ పనిచేస్తోందని ఇటీవల సెనేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వాస్త్రాలను సైతం మోసుకెళ్లేలా రూపొందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా భక్తుల రాక ఎక్కువగా ఉండడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. వేసవి సెలవులు ఉండడంతో అన్ని రాష్ట్రాల నుంచి శ్రీవారి భక్తులు దర్శనానికి తరలివస్తున్నారు. త్వరలోనే పిల్లలకు సెలవులు కూడా ముగియనున్నాయి. దీంతో ఈలోపే తిరుమలకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే గత 15 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. తాజా పరిస్థితి చూస్తే అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 67,873 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.93 కోట్ల రూపాయలు హుండీ కానుకలు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శిలాతోరణం వద్దకు భక్తులు బారులు తీరినట్లుగా పేర్కొన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల సమయం వరకు క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా వివరించింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు త్రాగునీరు, పాలు, అన్నప్రసాదాలను వితరణగా అందజేస్తోంది టీటీడీ. తిరుపతి జిల్లాలోని ఒక పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో ఆయన పాల్గొన్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్ 7 o'clock ఆ టైంలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో, అబ్జర్వర్ సమక్షంలో, మన జిల్లాలో కూడా అబ్జర్వర్స్ 4 ఉంటారు.
రేపు అందరూ రాపోతున్నారు. రేపు సెకండ్ రెండమైజేషన్ కూడా చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీ వైజ్ కౌంటింగ్ పర్సనల్ని కూడా రేపు అపాయింట్ చేయబోతున్నాము. సో అప్పుడు ఆ రోజు 4వ తేదీ ఉదయం 7 గంటలకి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. 1 అవర్ అన్నీ సెట్ చేసుకుంటారు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. 8:30 అప్పుడు మళ్ళీ ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది 8:30. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ రౌండ్ ఇనీషియల్గా 1-2 రౌండ్ మనకి దాదాపుగా 20-25 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంది, 15 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ కూడా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయ్యేదాకా ఈ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయలేము. సో లాస్ట్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత లాస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేస్తాం కాబట్టి అప్పుడు దాదాపుగా టైం కూడా ఒక అంచనా వేసామండి. లైక్ తిరుపతిలో మనకి 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. గూడూరులో 294 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 14 టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్. ఇక్కడ 21 రౌండ్ పడుతుందండి. 21 రౌండ్స్ ఉంటాయి. దాదాపుగా 4 o'clockకి 4 గంటలకి ఇక్కడ కూడా కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ లేటెస్ట్. అన్నీ సక్రమంగా వాళ్ళు ప్లానింగ్తో చేసినట్లయితే ఇవన్నీ కూడా ముందు కూడా చేయొచ్చు. బట్ లేటెస్ట్ దానికంటే డిలే చేయడానికి లేదు. 4 గంటలకి గూడూరుకి ప్లాన్ చేస్తున్నాము. సులూరుపేట కూడా 340 పోలింగ్ స్టేషన్, 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయి అసెంబ్లీలో పార్లమెంట్లో, 22 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 o'clock 4 to 4:15 దాకా ఇక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఏదో చేసామన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ దగ్గర అన్నిటి చేసాం. అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టని చెప్పి ఆశిస్తున్నాము. సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా సంసిద్ధమై ఉంది. అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎస్పెషల్లీ ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3 o'clock నుంచి కూడా ఈరోజు ఫుల్ కాంపౌండ్ మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్స్లో అంతా కూడా వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు, మొత్తం తిరగటం కానీ. హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి. అందులో హనుమాన్ జయంతి సైతం ముఖ్యమైన పండుగ. హనుమత్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. హిందువులు ఆంజనేయుణ్ణి ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపంగా భావిస్తారు. సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు. హనుమత్ జయంతి ఏడాదిలో 3 సార్లు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా మరికొందరు వైశాఖ మాసం దశమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమత్ జయంతి నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి భక్తికి, బల సంపన్నతకు సంకేతంగా హనుమంతుడి విశేషాలను స్మరించుకోవాలి. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి సేవలో గడిపేందుకే ప్రాధాన్యమిచ్చారు. శ్రీరాముడంటే ఆంజనేయ స్వామికి ఎనలేని భక్తి. ఎంతలా అంటే తన హృదయాన్నే మందిరంగా చేసి ఆరాధించాడు. మారుతి గుండెలను చీల్చి చూపించగా సీతారాములే దర్శనమిచ్చారు. ఒకానొక సమయంలో సీతమ్మవారు నుదుటిన సింధూరం పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు, నుదుట సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా అని అడిగితే సీతమ్మ తల్లి నవ్వుతూ శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని చెబుతుంది. అది విన్న మారుతి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ఒళ్లంతా సింధూరం పూసుకున్నాడు. అది రాముడిపై హనుమంతుడికి ఉన్న నిరూపమానమైన భక్తిని తెలుపుతుంది. ఇలా రాముడిపై హనుమంతుడి భక్తిని చాటేలా ఎన్నో తార్కాణాలున్నాయి. శ్రీరాముల వారికి నమ్మిన బంటు హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుణ్ణి ఆరాధించడంతో ధైర్యం, స్థైర్యం కలుగుతాయి. భయాలు, చింతలు, చిరాకులు తొలగిపోతాయి. చేపట్టే ప్రతి కార్యంలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. నిత్యం హనుమంతుడి నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళన దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్చకులు తెలిపారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో జాపాలిలో భక్తుడిగా ఉన్న మేము జాపాలి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మాకు బుల్లి ఆంజనేయ స్వామి జాపాలిలో మాకు దొరికారు. ఆ బుల్లి ఆంజనేయ స్వామి పేరు విజయ ఆంజనేయ స్వామి. ఆయన వచ్చిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో 2 ఆలయాలు, ఒకటి ఇక్కడ, ఇంకొకటి బాకరాపేటలో 2 ఆలయాలు నిర్మించడం జరిగింది. 15,750 కిలోమీటర్లు 800 kgల రథంని లాక్కొని
సంపూర్ణ భారతదేశ పాదయాత్ర చేసి దాంట్లో వచ్చిన ధనంతో అద్భుతమైన ఒక ఆలయాన్ని నిర్మించగలిగాం. శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు వైశాఖ మాసం నవంయోపరి దశమి తిథి యందు స్వామివారి జన్మదినం కావున అత్యంత వైభవోపేతంగా ఉదయాన్నే స్వామివారికి విశేషముగా మన్యు సూక్త విధానముతో పంచామృత మరియు పంచద్రవ్య అభిషేకం నిర్వహించడం జరిగినది. అలాగే స్వామివారికి విశేషంగా విశేషమైన పండ్లతో 11 రకాల పండ్లతో స్వామివారికి అలంకరణ కూడా నిర్వహించడం జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు అవి అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. రష్ కూడా ఎక్కువ వస్తుంది. భక్తులకు ఆర్తి అవన్నీ ప్రతి సంవత్సరం బాగా ఉత్సవాలు కానీ ఏది కానీ అభిషేకాలు కానీ బాగా చేస్తున్నాము. మీరు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకొని అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ రోజు రోజుకి జనాభాలో ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ దేవుని దర్శించుకో మనశ్శాంతిగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనశ్శాంతి అనేది ఉంది. ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి మహోత్సవం జరుగుతున్నాయి. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఆదిరామయ్య మఠం వాడు దీన్ని నిర్వహించడం జరిగింది. కాలక్రమేణా జీర్ణించడం వలన 1994లో తిరుమల తిరుపతి దేవస్థానంలో దీన్ని మరలా అభివృద్ధి చేశారు. కుంభాభిషేకం చేసి కాలనీ ఉద్యోగస్తులకి బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాలనీ ఉద్యోగస్తులు దేవస్థానం వారి సహకారంతో జయంతి ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నారు. సంకటహర నాయకుడుగా పేరుగాంచి సకల సంకటాలని మాపేవాడిగా శనేశ్వరుణ్ణి అందరూ భయపడేటువంటి శనేశ్వరుణ్ణి తన రోమాలతో బంధించినటువంటి మహావీరుడు త్రికాలజ్ఞాని సాక్షాత్ శివస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆంజనేయ సుతుడు ఉద్భవించినటువంటి ఈరోజు హనుమత్ జయంతిగా భారతదేశ వ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునేటువంటి ఒక మంచి పండుగ. ఈరోజు ఆయన జయంతిని రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఓ పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి పంచామృతాభిషేకము, తర్వాత తమలపాకుల మీద శ్రీరామ నామాన్ని లిఖించి అష్టోత్తర అర్చన, హనుమాన్ చాలీస పారాయణ ఇలాంటి కార్యక్రమాలని కూడా నిర్వహించడం జరిగింది. తిరుపతి పురప్రజలందరికీ ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ బండారి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఆల్వేస్ ఉండాలని కోరుకుంటూ, సాక్షాత్ ఈశ్వరు సంబంధమైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సకల శుభాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము సకలము భగవంతుడు సమకూరుస్తాడు. శీఘ్రముగా అన్ని భగవంతులో గల ప్రసన్నమయ్యే భగవంతుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. ఏ యుగములో కానీ మరణం లేని చిరంజీవి ఆంజనేయ స్వామి. ఆయన శీఘ్రంగా ప్రసన్నమవుతాడు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాల్టి నుంచి జూన్ 5వ తేదీ వరకు తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. ఇందులో భాగంగా ఈ 5 రోజుల పాటు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతో పాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ 5 రోజుల పాటు ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్రగన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహించారు. హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి
ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపారి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అలరిస్తూ ఉన్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి 3,84,000 రూపాయలు విలువ చేసే బంగారు చైన్లను, గాజులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లోనే కాకుండా నైట్ ఏమైనా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సీఎంఆర్ ఎకో కర్మాగారంలో గ్యాస్ లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏం కాదు, ఆ ప్రాసెస్లో కూడా ఎక్కడ గ్యాస్ లేదు. అది ఎందుకని చెప్పేసి మాకు ఇంకా తెలియదు. మేము రూట్ కాస్ట్ చేయాల్సి ఉంటుంది. మాది బెస్ట్గా వచ్చేసి మేము యూజ్ చేసే ప్రాసెస్లో కూడా ఎక్కడ గ్యాస్ లేదు. జస్ట్ మెటీరియల్ సార్టింగ్ మాత్రమే చేస్తారు. మాకు కారణం ఏదనేది ఇప్పటివరకు తెలియదు. సో అడ్మిట్ చేస్తున్నాము. వాళ్ళకి కొంచెం కంపేర్ అవుతున్నాయంటే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్స్ ఒపీనియన్ తీసుకున్నాము. ఏ రిస్క్ అయితే లేదు. సరే, ఎటువంటి ప్రోడక్ట్స్ ఓన్లీ ఓకే సార్. ఎక్కువ తగ్గలేదు ఏం లేదండి, అలాంటి అస్వస్థత ఏం లేదు. అందరికీ బాగుంది, ఆరోగ్యంగా ఉన్నారు. గతంలో ఏమైనా జరిగింది సార్? ఏం లేదండి, గతంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ అనుకున్నట్టు అది గ్యాస్ అనేది ఎక్కడ ప్రాసెస్లోనే మాకు ఎక్కడ లేదు. గ్యాస్ లీకేజ్ ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి హుటాహుటిన అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంట బాలాజీ హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. అనంతరం సీఎంఆర్ కర్మాగారం ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నారు. ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు పెన్షన్ నగదు జమ చేసింది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలో 43 డిగ్రీలకు పైగా భానుడి ప్రతాపం ఓవైపు, మరోవైపు బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు మరోవైపు. గతంలో సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా అందజేసే పద్ధతి కొనసాగించాలని వృద్ధులు కోరుకుంటున్నారు. ఎలక్షన్స్ పూర్తయినప్పటికీ వృద్ధులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇప్పుడు 3 నెలలమంటే మాకు డబ్బులు ఇవ్వాల. ఈ సచివాలయంలో మాకు ఇంటికి వచ్చి ఎతకొచ్చిస్తూ ఉన్నారు డబ్బులు. ఇప్పుడు 100 రూపాయలు 200 ఛార్జీ పెట్టుకొని మేము ఆటో పెట్టుకొని పోవాలా. మాకు ఆటో పెట్టుకొని పోతే ఆడికి పోతే ఆడ పడలేదు అంటారు. ఇప్పుడు మాకు ఇది లేదు, నీకు ఆధార్ కార్డు లింక్ ఉంటేనే ఇస్తాము అంటున్నారు. 3 నెలలు అంటే మాకు రాలా డబ్బు. మేము ఎట్లా బతికేదే? ఎండకు గాలికి ముసలోళ్ళు మొత్తుకోళ్ళు అంతా అల్లాడిపోతాను. మాకు సచివాలయంలోనే ఇవ్వాలి నాయన, ముందు ఇచ్చినట్టే మాకు డబ్బులు ఇవ్వాలాడ. మాకు ఇండ్లకి ఇస్తా ఉన్నారు వాలంటీర్లో. ఇప్పుడు వాడికి ఫోన్ మా వల్ల కాదు, ఏదో మేము బతికే వాళ్ళు ఇట్లంతా చేస్తే మా వల్ల కాదు. అడుగు కూడా పెట్టలేము మేము. మాకు ఇబ్బందులు ఒళ్ళు బాగాలేకుండా మంచాలు ఉన్నాం. వాలంటీర్ల ద్వారాగా మాకు ఇంటింటికి ఎత్తుకొచ్చిస్తా ఉన్నారు పింఛను. బ్యాంకుకి వెళ్ళామంటే పడలేదంటున్నారు. అక్కడ పోతే 2-3 గంటలు వెయిటింగ్ చేయాలా. ఏమంటే మళ్ళీ మీరు సచివాలయం కాడికి వెళ్ళండి, అక్కడ ఇస్తానని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇంటింటికి తీసుకొచ్చే ప్రభుత్వమే మాకు కావాలి. నాకు బ్యాంకుకి పోయి రావాలంటే నేను మెట్లు ఎక్కలేను. నాకు ఇంకా ఆటో వాడినే నేను పైకి పంపించి తెప్పించుకోవాలి. పోను రాను నాకు 400 ఆటో ఖర్చు అవుతుంది. నాకు 400 ఉంటే నన్ను దేనికి ఒకటి పనికి వస్తుంది. ఇంటికే తెచ్చిస్తా ఉన్నారు. 7 గంటల కింద తెల్లవారితో తెచ్చిస్తా ఉన్నారు వాలంటీర్ వాళ్ళు. ఇప్పుడు నాకు బ్యాంకు పోయి రావాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. కొడుకు బాగా ఇస్తున్నాడు, అది కుండా చేసి ఆ బ్యాంకు కాడికి పోయి పడి నడువు నొప్పి పట్టుకునింది. బ్యాంకుల కాడికి తిరగాలంటే మా వల్ల అవుతుందా? మీరు చెప్పండి. ఆ పని చేయించినాడు ఆయన ఏం బాగుపడిపోతాడో?
మేమేం ఎట్ట పోవాలి బ్యాంకుల కాడికి పోవాలంటే 200 పట్టుకొని ఎత్తుకొని పోవాలా, ఆడ బాటలు పడాలా, ఆడ అగసాట్లు పడి రావాలా, ఆడ ఉండాలంటే సాయంకాలం అవుతుంది 9కి పోయినామంటే కూడు నీళ్ళు లేకుండా. ఇంటికి లక్షణంగా ఇస్తున్నాడు కదా, పెద్ద కొడుకు తెచ్చే ఇస్తున్నాడు కదా, ఎందుకని ఆ పని చేసినాడు ఆయన. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు బీవీఎల్ఎన్వి చక్రవర్తి, ఏవి శేషసాయి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పార్లమెంట్ ఎన్నికల లాస్ట్ ఫైనల్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నా పుట్టినరోజు సందర్భంగా ఇదే రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతోటి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. కాణిపాకం అధికారుల లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఉద్యోగం ఒకరిది, పని ఇంకొకరిది. ఆలయానికున్న పరువు ప్రతిష్టలు కాస్త బజారున పడే ప్రమాదానికి నెట్టివేయబడింది. కాణిపాకం దేవస్థానంలో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న సుమారు 10 మందిని ఆలయ అధికారులు తొలగించడం దారుణమని కాణిపాకం దేవస్థానం ఉభయదారులు మాజీ పాలక మండలి చైర్మన్ లతా రాజ్ కుమార్ విమర్శించారు. శనివారం కాణిపాకంలో మీడియాతో మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో రోజుకొక సంఘటన వెలుగులోకి వస్తోందని అన్నారు. దీనివల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 ఏళ్ల క్రితం అప్పట్లో అధికారులుగా పనిచేస్తున్న వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, ఇన్ని సంవత్సరాలుగా ఆలయంలో వారిని విధుల్లో కొనసాగించి ఇప్పుడు ఉన్న పలంగా ఉద్యోగుల వయస్సు మీరిందంటూ పనిచేస్తున్న కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు దేవస్థానంలో 16 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వచ్చింది. గతంలో ఉన్న ఉద్యోగుల స్థానంలో వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు వీరిని అప్పట్లోనే ఎందుకు తొలగించలేదో ఆలయ అధికారులకే తెలియాల్సి ఉంది. మరి వారికి ఇంతకాలం జీతాలు ఎలా చెల్లించారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగమేమో ఒకరిది, పని ఇంకొకరిది, జీతం మరొకరిది. ఎవరికి ఎంత ఇచ్చారు? పనిచేసిన వారిని కాదని కుటుంబ సభ్యులపైన చెక్కులు ఇచ్చిన అధికారులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 8 మంది ఉద్యోగస్తుల్ని దొంగదారున పెట్టుకొని ఏ విధంగా తొలగించారో అర్థం కావట్లేదు. 8 మందిని నిన్న సాయంత్రం నుంచి ఉద్యోగానికి రావద్దని ఈవో గారు చెప్పడం జరిగింది. ఈ 8 మందిని ఏ విధంగా 7 సంవత్సరాలుగా కాణిపాక దేవస్థానం నిబంధనలను ఉల్లంఘించి ఏ విధంగా వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు అర్థం కావట్లేదు. కాణిపాక దేవస్థానంలో ఈవో గారు ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా అయితే గుడిలోకి వచ్చి చేరినారో, ఏ విధంగా అయితే వాళ్ళ పేరు మీద శాలరీస్ ఇచ్చారు, ఎవరి పేరు మీద శాలరీస్ ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఈ కాణిపాక దేవస్థానంలో ఏ విధంగా ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నదని కూడా బయటికి రావటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం 7 మందికి ఎవరి పేరు మీద ఉన్నారో, ఎక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఉద్యోగంలో చేరినారు, ఏ విధంగా వచ్చి వాళ్ళు దేవస్థానంలో సేవలు చేయించుకున్నారు, ఉన్నట్టుండి వాళ్ళని విధులకు రావద్దని వాళ్ళు ఎందు విధంగా చెప్పారు అర్థం కాకుండా వాళ్ళందరూ పాపం వాళ్ళ జీవితాలను తీసుకొని వచ్చి బయట పెడుతున్నారు. 1954లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనలో నీలం సంజీవరెడ్డి చేసిన కృషి ఎంతో ఉందని, వారికి విశ్వవిద్యాలయం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భారతదేశ 6వ రాష్ట్రపతిగా పనిచేసిన స్వర్గీయ నీలం సంజీవరెడ్డి 27వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి ఎస్వీయూలోని ఆయన విగ్రహానికి వర్సిటీ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌరవనీయులైన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయనకు మా యొక్క ఘనమైన నివాళులను అర్పించడం జరిగింది. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి విశ్వవిద్యాలయంకు స్థాపించడానికి ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయనకున్న చొరవతో ప్రకాశం పంతులు గారి చేత ఒప్పించి తన ఊరైన అనంతపురంలో ఎడ్యుకేషన్గా ఉండినా తిరుపతిలో చేయటానికి ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా నీలం సంజీవ్ రెడ్డి సేవలు కేవలం విశ్వవిద్యాలయం స్థాపనలోనే కాదు, తిరుపతి పట్టణంలో రైల్వే కోచ్ రిపేరింగ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయటం కూడా ఆయన లోన్ పార్లమెంట్ మెంబర్గా ఉండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు ఈ తిరుపతి ప్రాంతానికి ఆయన చేసిన సేవలు మనము ఎవరు మర్చిపోకూడదు. తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చేసి తిరుపతి ఆధ్యాత్మిక నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ప్రజలను కోరారు. నగరం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ముఖ్యంగా తిరుపతి నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై చెత్త వేయడం వల్ల డ్రైనేజ్ కాలువలు బ్లాక్ అవుతున్నాయని, పలుచోట్ల రోడ్ల పక్కనే చెత్త వేయడం వంటివి చేస్తున్నారని, ఇంటి వద్దకు వచ్చే నగరపాలక సంస్థ వాహనాల్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ శానిటరీ సిబ్బందికి అందజేయాలని ఎంహెచ్ఓ డాక్టర్ యువ అన్వేష్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సో ఈ డోర్ టు డోర్ ఏదైతే మన గార్బేజ్ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ జనరేట్ అవుతుందో ఈ వేస్ట్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెగ్రిగేషన్ మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటాము. సో ఎక్కడైతే మనకి కమర్షియల్ కాంప్లెక్స్లో కూడా మనం ట్విన్ బిన్స్ పెట్టడం జరిగింది. ట్విన్ బిన్స్ అంటే ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కంపార్ట్మెంట్స్ డిఫరెంట్గా పెడుతున్నాము. ఆ కంపార్ట్మెంట్స్లో ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి మనకి వెహికల్స్ వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వేస్ట్ ఏదైతే మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మనం కలెక్షన్, సెగ్రిగేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నామో దానికి మన నగరపాలక సంస్థ నుంచి కూడా ప్రతి ఇంటికి కానీ హౌస్ హోల్డ్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ యూజర్ ఛార్జెస్ మనం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని జయమ్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టె సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ ఘంటసాలకి ఘన సన్మానము, అభిషేకము, పుష్పాభిషేకం అన్నీ చేయడం జరుగుతుంది. తన మిత్రులతో, తన కళాకారులతో కూడా ఆయన ప్రతి 1వ తేదీ అందరినీ సమకూర్చి ఇలా కొత్తగా వచ్చిన అభిమానులకి సన్మానం చేయడానికి అలవాటు. ఘంటసాల అంత గొప్పవాడు, మన తెలుగువాడుగా పుట్టినంత మనకు గర్వకారణము. ఘంటసాల అనే వాళ్ళు రేర్ పర్సనాలిటీ, మళ్ళీ వాళ్ళు పుట్టరు. అలాంటి వాళ్ళకి మన గణాలు నేర్పించడము, మన స్నేహితులంతా కూడా గుండాల గోపాలు కూడా. ఘంటసాల మరణించినా కానీ ఆయన గాత్రం అనేది ప్రజలలో ఉంది. మనకి చాలా గర్వకారణంగా చెప్పచ్చు. ఘంటసాల వారి పాటలైతేమి, భగవద్గీత గాడ ఘంటసాల ప్రతిరోజు ప్రతి ఒక్కరు వింటూనే ఉన్నారు. ఆయన గాత్రం అనేది ఎల్లవేళలా వెలుగుతూనే ఉంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,650 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.